హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అయితే కొనసాగుతూనే ఉంది. చాలామంది కూడా ఇక్కడ ఆప్షన్ అనేది నో అని సెలెక్ట్ చేసుకున్నాము, మాకు ఏమైనా ఎడిట్ ఆప్షన్ అయితే ఉందా అని చెప్పి అడుగుతున్నారు. ముఖ్యంగా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే ఎందుకు జరిగిందని చెప్పి చాలామందికి కూడా తెలియదు. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అనేది మహిళలకు అదేవిధంగా నిరుద్యోగ యువతకు సంబంధించి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ఈ సర్వే అయితే చేశారనమాట గ్రామ వార్డు సచివాలయం అధికారులు. సో అయితే ఎక్కువగా మంది అడుగుతున్నటువంటి ప్రశ్న, ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఎప్పటి నుంచి ఇవ్వవచ్చు, ఈ జాబ్స్లో ఎలాంటి జాబ్స్ అనేవి ఉండవచ్చు అని చెప్పి అడుగుతున్నారు. నేను మీకు క్లియర్గా ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ అనేది అందించడం జరుగుతుంది. సో వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. సో రాష్ట్రంలో గ్రామ వార్డు సచివాలయాల ద్వారా చాలా సర్వేలు అయితే జరుగుతూనే ఉన్నాయి. ప్రజెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే కూడా జరుగుతుంది. మీ గ్రామంలో, మీ యొక్క పంచాయతీలో లేదా మీ వార్డులో ఈ యొక్క సర్వే అనేది కంప్లీట్ అయితే అయిపోయి ఉండవచ్చు. అంటే సర్వే అనేది చేసేసి ఉంటారు. ఒకవేళ మీ సర్వేలో మీరు పాల్గొనకుండా ఉన్నట్లయితే వెంటనే గ్రామ వార్డు సచివాలయంలోకి వెళ్ళి మీ యొక్క క్లస్టర్ ఎవరైతే అధికారిని అయితే నియమించి ఉన్నారో వారి ద్వారా మీరు ఈ యొక్క సర్వేలో అయితే పాల్గొనవచ్చు. అక్కడ మిమ్మల్ని కొన్ని రకాల ప్రశ్నలు అనేటివి అడుగుతారండి. సో ఆ ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వాలి. ఎక్కడా కూడా నో ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోకూడదు. ముఖ్యంగా మిమ్మల్ని అడిగేటువంటి ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేలో అడిగేటువంటి ప్రశ్నలు ఏ విధంగా ఉంటాయంటే, మీ ఇంట్లో ఎవరెవరు చదువుకుంటున్నారని ఫస్ట్ అడుగుతారు. సో మీరు చదువుకుంటున్నట్లయితే ఇట్లా మేమే చదువుకుంటున్నాము, ఎంతవరకు చదువుకున్నారని అడుగుతారు. ఒకవేళ ఏదైనా కంపెనీలో పనిచేస్తున్నారా, ప్రైవేట్ సెక్టరా, గవర్నమెంట్ సెక్టరా అని అడుగుతారు. ప్రైవేట్ సెక్టర్ అనుకున్నట్లయితే మీరు ఏ ఫీల్డ్లో ఉన్నారు, ఐటీ ఫీల్డా, నాన్ ఐటీనా, ఇలా అడుగుతారనమాట. ఐటీ ఫీల్డ్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే సో అయితే ఐటీ ఫీల్డ్లో మీరు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారా లేకపోతే ఆఫీస్కి వెళ్ళి చేస్తున్నారా, ఇలాంటి డీటెయిల్స్ అయితే అడుగుతారనమాట. సో అదేవిధంగా మీ ఇంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అనేది వర్క్ ఫ్రమ్ ఆపర్చునిటీకి సంబంధించి ఫెసిలిటీస్ ఉన్నాయా లేదా, ల్యాప్టాప్ ఉందా, ఇంటర్నెట్ కనెక్షన్ ఉందా, ఇలాంటి ప్రశ్నలే ఉంటాయి. కేవలం ఒక 15 ప్రశ్నలు అయితే ఈ సర్వే అయితే పూర్తవుతుంది. మీరు సరైన సమాధానాలు అయితే ఇచ్చినట్లయితే ఈ సర్వేలో మిమ్మల్ని ఈ యొక్క లిస్టులోకి అయితే యాడ్ చేసేస్తారనమాట. అంటే ఈ యొక్క సర్వేలో పాల్గొనేందుకు ముఖ్యంగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ కనుక కల్పిస్తే ఎవరైతే సిద్ధంగా ఉన్నారు అనే లిస్ట్ అనేది త్వరలోనే వడపోత జరగబోతుందన్నమాట. సో దీని ఆధారంగా సో రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఈ యొక్క డేటా సెంటర్లను ఏర్పాటు చేయాలి, అదేవిధంగా గ్రామానికి ఒక డేటా సెంటర్ను ఏర్పాటు చేసేసి గవర్నమెంట్ ద్వారా వచ్చేటువంటి వర్క్ ఫ్రమ్ హోమ్ ఫెసిలిటీస్ అన్నింటినీ కూడా జాబ్స్ రూపంలో ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడారండి. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అనేవి ఏ విధంగా ఉంటాయంటే, గంటకు ఇంత అమౌంట్ అనేది కేటాయించబడుతుంది, మీరు ఎన్ని గంటలు వర్క్ చేసుకుంటే అన్ని గంటలు శాలరీ రూపంలో మీకు వీక్లీ పేమెంట్స్ రూపంలో ఉంటాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు. అయితే ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీస్ అనేటివి డేటా ఎంట్రీ జాబ్సా లేదా కస్టమర్ సర్వీసెస్ జాబ్సా అనేది దాని మీద క్లారిటీ అయితే లేదు. మ్యాక్సిమం డేటా ఎంట్రీ జాబ్సే రావచ్చు, ఎందుకంటే ఐటీ ఫీల్డ్లో డేటా ఎంట్రీ జాబ్స్ అనేటివి చాలా బాగుంటాయండి. వాటికి మీరు ఇంటి దగ్గర నుంచే వర్క్ చేసుకునే విధంగా ఫెసిలిటీస్ అయితే ఉంటాయన్నమాట. త్వరలోనే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి సంబంధించిన అప్డేట్స్ అనేటివి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ప్రభుత్వము త్వరలోనే వీటి మీద పూర్తి వివరాలు తెలియజేయాల్సి అయితే ఉందన్నమాట. ప్రజెంట్ P4 సర్వే అనేది రన్నింగ్లో ఉందండి రాష్ట్రంలో. ఈ P4 సర్వే ద్వారా పేదరిక నిర్మూలన, జీరో పావర్టీ చేసేందుకు ప్రభుత్వము ఒక ట్రయల్ రన్గా ప్రాజెక్ట్గా అయితే చేస్తుందన్నమాట, పైలట్ ప్రాజెక్ట్గా. ఇది కంప్లీట్ అయిన తర్వాత సక్సెస్ అయితే ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో, అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క వివరాలు తీసుకొని ఈ P4 సర్వేకి సంబంధించిన కూలంకషాలన్నీ కూడా ముందుకు తీసుకొని వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుందన్నమాట. అయితే ప్రస్తుతానికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఫెసిలిటీస్ అనేటివి సో ఒక చిన్న అప్డేట్ అయితే వచ్చిందండి. ఒక గ్రామంలో ఒక డేటా సెంటర్ ఏర్పాటు చేస్తారు అని చెప్పే వార్తలు అయితే వస్తున్నాయన్నమాట. సో ఇవన్నీ కూడా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీస్ అనేటివి చాలా డిలే అయ్యే అవకాశం అయితే ఉంది. ఇప్పుడెల్లా కూడా ఈ యొక్క సర్వే అనేది కంప్లీట్ కాదు. అదేవిధంగా ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ ఫెసిలిటీస్ అనేటివి జాబ్స్ రూపంలో తీసుకురావాలంటే ఖచ్చితంగా ముందుగా మన ఏపీలో వచ్చేసి ఐటీ కంపెనీలు, స్టార్టప్ కంపెనీలు అనేటివి పెరగాల్సి అయితే ఉంది. ఇవి పెరిగితేనే మనకు జాబ్స్ అనేటివి రావడం జరుగుతుందన్నమాట. సో వీటి మీద పెద్దగా హోప్స్ అనేటివి పెట్టుకోవాల్సిన అవసరం లేదని నా అభిప్రాయము. త్వరలోనే మనకి ఏమైనా అప్డేట్స్ వస్తే తప్పకుండా తెలియజేస్తాను. సో అయితే ప్రస్తుతానికి ఒక చిన్న అప్డేట్ అయితే రావడం జరిగిందండి మహిళలకు సంబంధించి. సో ముఖ్యంగా మహిళలు ఎవరైతే టిట్కో కాలనీలో ఉన్నటువంటి వాళ్ళకి వచ్చేసి జీవనోపాధి కల్పిస్తామని చెప్పి మంత్రి గారు తెలియజేశారు. పొంగూరు నారాయణ గారు అయితే తెలియజేశారనమాట, మున్సిపల్ శాఖ మంత్రి. సో 163 ప్రాంతాల్లో జీవనోపాధి కేంద్రాలు అయితే ఏర్పాటు చేస్తామని చెప్తున్నారనమాట. ఈ కేంద్రాల ద్వారా వారికి శిక్షణ ఇవ్వడంతో పాటు స్వయం ఉపాధి కల్పన కూడా కల్పిస్తామని చెప్తున్నారు.
ఒకసారి వివరాలు అయితే క్లియర్గా చూద్దాము. ఈ ఏడాదికి పట్టణ ప్రాంతాల్లో 30,000 మంది మహిళా పారిశ్రామికవేత్తలను రెడీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. దాదాపు 1,00,000 మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా ఏర్పాటు చేసే ఈ విధంగా ఫెసిలిటీస్ అనేవి కల్పిస్తాము. జీవనోపాధి సెంటర్లను ఏర్పాటు చేస్తాం. వాటిలో వాళ్ళకి ట్రైనింగ్ అనేది ఇస్తాము. అదేవిధంగా వారికి స్వయం ఉపాధి కల్పన చేస్తామని చెప్పి మంత్రి గారు అయితే చెప్తున్నారు. ఈ వివరాలు కూడా చూద్దాం. ఇది ఒక రకంగా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి సంబంధించిన ఫెసిలిటీస్లో ఒక రకంగా అయితే ఉందని నాకు అనిపించింది. అందుకే ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ముఖ్యంగా రాష్ట్రంలో పట్టణ ప్రాంతాల్లో నివసించే మహిళలకు సుస్థిర జీవనోపాధి కల్పించేందుకు ఏపీ మున్సిపల్ శాఖ వేగంగా అడుగులు వేస్తోంది. ఈ ఏడాది రాష్ట్రంలో 1,00,000 మంది మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లక్ష్యంగా అయితే పెట్టుకోగా, పట్టణ ప్రాంతాల్లో 30,000 మంది మహిళా పారిశ్రామికవేత్తలను రూపొందించాలనేది టార్గెట్గా పెట్టుకున్నారు. దీనికోసం ఏపీ పురపాలక పట్టణాభివృద్ధి శాఖ కొంతకాలంగా అధ్యయనం అయితే చేస్తుందన్నమాట. రాష్ట్రంలోని టిట్కో గృహాల్లో నివసించే మహిళలకు ఎంఎస్ఎంఈ యూనిట్లు ఏర్పాటు చేసుకునేందుకు జీవన భృతి కల్పించాలని నిర్ణయించింది. ఇక్కడ ఎంఎస్ఎంఈ అంటే ఈ యొక్క స్మాల్ స్కేల్ బిజినెస్ అన్నమాట. అంటే చిన్న చిన్న వ్యాపారాలు, అదేవిధంగా చిన్న మధ్య తరహా పరిశ్రమలకైతే చెప్తారు. సో అయితే వీటిని ఈ యొక్క టిట్కో నివాస సముదాయాల్లో ఖాళీగా ఉన్నటువంటి ఏరియాల్లో దాదాపు 163 గుర్తించింది ప్రభుత్వం. ఈ 163 ప్రాంతాల్లో స్వయం ఉపాధి జీవనోపాధి కల్పించేందుకు ఒక సెంటర్ను ఏర్పాటు చేయబోతున్నారనమాట. అంటే ఒక చిన్న బిల్డింగ్ అనేది ఏర్పాటు చేసేసి అందులో ఈ యొక్క చిన్న చిన్న పరిశ్రమలకు సంబంధించి మరియు ఈ యొక్క స్టార్టప్ కంపెనీలకు సంబంధించిన పూర్తి వివరాలతో ఈ యొక్క శిక్షణ ఇవ్వడము, అదేవిధంగా అక్కడే మహిళలకు స్వయం ఉపాధి కల్పన చేసే విధంగా కొన్ని ఫెసిలిటీస్ అనేవి తీసుకువస్తామని చెప్పి మంత్రి పొంగూరు నారాయణ గారు అయితే తెలియజేస్తున్నారనమాట. సో ఇండస్ట్రియల్ పార్క్ సందర్శన చేసిన తర్వాత మంత్రి గారు ఈ యొక్క వివరాలన్నీ కూడా అక్కడ కలెక్ట్ చేసి మన యొక్క రాష్ట్రంలో కూడా మహిళలకు ముఖ్యంగా ఈ విధంగా టిట్కో కాలనీలో ఉన్నటువంటి ఖాళీ ఏరియాల్లో ఒక బిల్డింగ్ అనేది ఏర్పాటు చేసేసి అందులో మహిళలకు సంబంధించి స్టార్టప్ కంపెనీల గురించి వివరించడము, సో ఇక చిన్న చిన్న పరిశ్రమలను ఎలా స్టార్ట్ చేయాలి, సో వాటిలో మెలకువలు ఏంటి, ఇలా అన్నిటికీ సంబంధించి శిక్షణ కూడా ప్రొవైడ్ చేస్తామని చెప్పి చెప్తున్నారనమాట. వాళ్ళు సొంతంగా వాళ్ళే ఒక చిన్న పరిశ్రమ ఏర్పాటు చేసుకునే విధంగా వాళ్ళకి ట్రైనింగ్ అనేది ఇస్తామని చెప్తున్నారు. సో ఒక రకంగా ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ ఫెసిలిటీస్, జాబ్స్కి సంబంధించిన ఫెసిలిటీస్లో భాగంగా అని నాకు అనిపించింది. అందుకే నేను మీకు ఇన్ఫర్మేషన్ని ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను. సో మొత్తానికి రాష్ట్రంలో వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అనేది జరుగుతుంది. మీరు ఇంకా కూడా పాల్గొనకుండా ఉండినట్లయితే ఒకసారి వెళ్ళి గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి వెల్ఫేర్ అసిస్టెంట్, డిజిటల్ అసిస్టెంట్ని అడగండి. సో వాళ్ళు మీ యొక్క క్లస్టర్ మ్యాపింగ్ ఎవరికి జరిగింది, ఏ అధికారికి ఉంది అనే దాన్ని మీకు చెప్తారు. ఆ అధికారి దగ్గరికి వెళ్ళి మీరు ఈ సర్వేలో పూర్తి వివరాలు నమోదు చేయించుకున్నట్లయితే ఫ్యూచర్లో ఏదైనా అవకాశం కనుక ఉండినట్లయితే ఉపయోగపడుతుంది. అసలు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అనేది నాకు తెలిసినంత వరకు జాబ్ ఫెసిలిటీస్ పక్కన పెడితే నిరుద్యోగ భృతి పథకానికి సంబంధించి వివరాలు కలెక్ట్ చేస్తుందని అనిపించింది అనమాట. అంటే రాష్ట్రంలో ఎంతమంది చదువుకొని ఉన్నారు, ఎంతమంది ఖాళీగా ఉన్నారు అనే వివరాలు నమోదు చేసుకొని సో నిరుద్యోగ భృతి పథకాన్ని ఇంప్లిమెంట్ చేస్తే త్వరగా డేటా అనేది వెంటనే వెరిఫై చేసుకునే విధంగా లేకుండా ఇక్కడ క్లియర్గా ఈ సర్వే ఆధారంగా తీసుకునే అవకాశం అయితే ఉంటుందని నాకు అనిపించింది. మీకు ఏ విధంగా అనిపించింది అనేది ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలియచేయండి.